ట్రైనింగ్ అకాడమీ ద్వారా నువ్వు నాట్ ఓన్లీ మిమిక్రీ, వెంట్రిలాక్విజం అండ్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ యాంకరింగ్, ఈ నాలుగింట్లో ఆన్లైన్లో నిజంగా క్లాసెస్ తీసుకోవడం అనేటటువంటి రియల్లీ టఫ్ టాస్క్, బట్ యూ హ్యావ్ డన్ ఇట్. నువ్వు ముందు ముందు మరిన్ని వర్క్షాప్స్ ముఖంగా ఫేస్ టు ఫేస్. ఈరోజు నాకు జీవీఎన్ రాజన్న స్పీచ్ నిజంగా ఒక 1 డే సరిపోదు. మైక్ ఎలా పట్టుకోవాలి, మైక్ డిస్టెన్స్, డబ్బింగ్ లో బాగా స్పీచ్ నిజంగా ఒక 1 డే సరిపోదు. మైక్ ఎలా పట్టుకోవాలి, మైక్ డిస్టెన్స్, డబ్బింగ్ లో బాగా ఫాలో అవ్వలేము. ఇట్లా ఇలాంటి టెక్నిక్స్ మనకు మిమిక్రీలో పనికి వస్తాయి, కానీ డబ్బింగ్ లో మాత్రం హ్యావ్ టు మెయింటైన్ మినిమం ఒక 1 feet డిస్టెన్స్ అన్న ఉండాలి. అదర్వైజ్ అది హిట్టింగ్ అంటారు, లేకపోతే ఓవర్ షూట్ అయిందంటారు, ఫ్రీక్వెన్సీ దాటిందంటారు, డిస్టార్ట్ అయిందంటారు, లేదా టెక్నికల్ గా బ్లోస్ వచ్చాయనంటారు. బట్ ఏంటంటే సమ్ కండిషన్స్ ఇది ఎఫెక్ట్స్ ఉన్న హాఫ్ కాదు కాబట్టి కొంత మీ ఆడిబిలిటీ కోసం మనం కొంత అడ్జస్ట్మెంట్ పర్వాలేదు, కానీ మరి బ్లర్గా అలా మాట్లాడొద్దు. దాని ఒక గ్రేట్ ప్రిన్సిపల్ మీరు ఫాలో కావాలి. నేను ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ చెప్పినప్పుడు రవిశంకర్ గారు గ్రేట్ మాస్టర్. నేను మిమిక్రీలో జీవీఎన్ రాజు గారిని, మన శ్రీనందను, హరికృష్ణ అన్నయ్యని, ఇలా అందరినీ నా సాటి మిత్రులు జనార్దన్, జేసీ, శేఖర్, చంద్రముఖి, వీళ్ళందరినీ ముఖ్య సరస్వతి అన్నట్టుగా చూసి నేర్చుకుంటే గురువు గారు పెద్ద ఆయన, మనందరి కుల పెద్ద పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు, ధన్యకరణ సామ్రాట్. ఆయన ఎక్కడి వేదిక లేదు, ఐక్యరాజ్య సమితి సహా ఆయన అనుభవ సహచరులుగా కేవలం ఆయన పరిచయ భాగ్యం కోసం తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేసేటప్పుడు గురువు గారిని చూడొచ్చు ప్రతిరోజు అన్న ఒక చిన్న స్వార్థంతో నేను ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. జీవన్ రాజు గారు వీడియో వచ్చి మమ్మల్ని సెలెక్ట్ చేశారు, గోపి చైతన్య వీళ్ళంతా. అసలు నిజంగా వాళ్ళ తర్వాత మేము వచ్చాము. సో మీకు డబ్బింగ్లో ఏదైనా మీకు వాయిస్ టెక్నిక్స్ కి సంబంధించి కానీ ఏదైనా టిప్స్ కానీ అవసరమైతే తప్పకుండా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఆయనతో పాటు నేను ఎప్పుడు ఉంటాను, ఆయనతో పాటు మీరు ఉంటారు. చాలా సబ్జెక్ట్ ఇది, చాలా పెద్ద సబ్జెక్టు, గంటలు సరిపోవు వీటికి. మరొకసారి మనం మళ్ళీ వివరణాత్మకంగా ఇంకొక క్లాస్లో కలుసుకుందాం. ఇంకొకటి ముఖ్యంగా ఒక విషయం, మన జీవన్ రాజన్న మాట్లాడిన తర్వాత ఇంకేం మిగలదు, ఎందుకంటే ఇట్స్ ఏ కాంబో కంప్లీట్. ఆయన చెప్పిన దాంట్లో మిమిక్రీ ఉంది, వెంట్రిలాక్విజం ఉంది, అండ్ స్పీచ్ ఉంది, స్పీచ్ మెకానిజం ఉంది, ఆ తర్వాత యాక్టింగ్ కూడా ఉంది, ఆ తర్వాత రేడియో. అంటే వాయిస్ ప్రక్రియ వాయిసే, కానీ రేడియోలో న్యూస్ ఎలా వస్తుంది, కొన్నొకచో అది టీవీ అయినప్పటికీ టీవీ న్యూస్ కి కొంత తేడా, రేడియోకి టీవీకి కలిగింది. అది దృశ్య మాధ్యమంగా వెళ్ళేది, ఇది శ్రవ్య మాధ్యమంగా వెళ్ళేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాటికలో, రేడియో నాటికలో వాయిస్ ఎలా ఉంది, నాటకం కానీ అదేవిధంగా డాక్యుమెంటరీలో వాయిస్ ఎలా ఉంది, న్యూస్ లో ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, డ్రామాలో ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, అన్ని వాయిస్ కి సంబంధించిన ఒక డాక్యుమెంటరీలో మధ్యలో స్వాగతం సోలో లొకేషన్ వస్తాయి, వాటిని ఎలా చెప్పాలి. ఇంకొకటి వన్ పారాడబింగ్ ఒక పెద్ద అబ్దుల్ కలాం గారి, నేను మార్గదర్శిలో ఎన్నో వాయిస్ అని చెప్తుంటాను. అబ్దుల్ కలాం గారి స్పీచ్ వస్తుంటుంది, అప్పుడు ఒక వాయిస్ అనేది ఫాలో అవుతుంటది, అందులో ఏ మోటివేషన్ ఉండకూడదు. ఇది ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్. ఎందుకంటే పెద్దలు భూషణం అన్నారు, వాక్యే మనకి అన్ని రకాల విలువను ఆపాదించి పెడుతుంది. కాబట్టి అలాంటి గొప్ప స్పీచ్ మెకానిజం, వాయిస్ ట్రైనింగ్ తీసుకున్న మీ అందరినీ నేను అభినందిస్తూ, గొప్ప మంచి ప్రతిభ ఉన్న కళాకారులు చూశాము. ఆల్ ద వే మల్లికార్జున్ అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి ఆయన రాజ్ కుమార్ గారి వాయిస్ ఇలాంటివన్నీ కూడా చాలా అచ్చుకుంటున్నట్టుగా ప్రతి ఒక్క వాయిస్ కూడా చాలా బాగా చేసినట్టు. అలాగే గౌతమ్ కావచ్చు, విరాట్ కావచ్చు, మన రామచంద్రరావు గారు అదరగొట్టే మసుకు, అట్లాగే ఇంకొకటి ఇక్కడ మరొక విశిష్టమైన మన రామ్ ప్రకాష్ భాయ్ అని నేను తప్పకుండా అభినందించి తీరాలి. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరు మీద ఆయన ఇలాంటి ఎన్నో ఈవెంట్స్, ఆయన ప్రతి కార్యక్రమాన్ని తన సొంత కార్యక్రమంగా భావించి ఎన్నో సంస్థలకి వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా వాటిని రికార్డ్ చేస్తూ ముందుకెళ్తూ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరు మీద
ఎంతో మంది పెరుగుదల నిలుస్తున్నారు. మీలో ఉన్న కళాకృష్ణ మీరు మిమిక్రీ డబ్బింగ్ జితేంద్ర లాగా లైవ్ డబ్బింగ్ చేశారు. అది రాకీలో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ట్రెమెండస్ బ్రదర్, చాలా కష్టం. ఎన్టీఆర్ వాయిస్ చెప్తున్నప్పుడు జూనియర్ ప్రసాద్ గారిలో సెమల్టేనియస్ సినిమా జరుగు ఒకటి మహేష్ బాబు గారి సినిమా వాయిస్. నేను ఇంజనీరింగ్ కృష్ణరాజు అని ఉంటాడు, అడిగాను ఆయన అంత గట్టిగా చెప్తుంటే ఎలా రికార్డ్ చేస్తున్నావు కృష్ణ అంటే చాలా టఫ్ టాస్క్ అవుతుంది, ఆయన అక్కడికి ఎమోషనల్ అవుతా ఉన్నారు. బట్ లెవెల్స్ పెద్ద జాబ్ అది. షూటింగ్ చేసేటప్పుడు కెమెరామెన్ ఎంత జాగ్రత్తగా ఉన్నారు, సౌండ్ ఇంజనీర్ అంతే. బట్ అది మీ హ్యావ్ ప్రెజెంటెడ్ అంటే సూపర్గా చేశారు. సో మీరందరూ వాయిస్లో బాగా బాగా రాణించాలి అని మాకు తెలిసిన చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవరాజు అని చెప్పి ఇంకొక మాట మీరు చరణంగా బాగా గుర్తుపెట్టుకోండి. 4 P's పాస్, పేస్, పిచ్, ప్లగ్. ప్లగ్ అన్నది నేను నిజంగా ఇక్కడ ఎంఫసిస్. ఆ ఎంఫసిస్ ని మనం గురువు గారి సిలబస్ లో పరానుభూతి అని, అదేవిధంగా ఎక్కడైతే నొక్కడాన్ని మళ్ళీ నాట్యశాస్త్రంలో కాపు అని, ఊరిక స్ట్రెస్ చేసి ఒత్తి పలకటం, కాపు దీర్ఘం తీయట, ఈ రెండింటికి చాలా వైటల్ రోల్ ఉంటుంది. ఊరిక, కాపువు అంటే ఈ పరానుభూతి ఎంఫసిస్ అనేటటువంటిది. అండ్ ఇంకొకటి ఇంప్రవైజేషన్. ఒక క్యారెక్టర్ని మనకి ఇచ్చిన క్యారెక్టర్ని ఇంకేమైనా బాగా చేయగలమా అంటే, ఇప్పుడు రక్తకన్నీరు మిత్రుడు వినిపించాడు డైలాగు, అది నేను తెలుగులో ఉపేంద్రకి చెప్పాను. అమెరికన్ డాలర్స్ ఆడిన ఈ మదన్ మోహన్ రాజ్యపజేసి నాతో ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. వాట్ ఈస్ యువర్ గవర్నమెంట్ ఇస్ హౌ తెలుగుది పేరెంటి పారా కళలేనిదే కళకు వెలుగక్కడుంది ఇది కళ్ళ కడమవాడి వెలుగే అని ఇద్దరికి చెప్పారు డైలాగ్. అది ఇప్పుడు రీసెంట్ గా నేను యువత ఉపేంద్ర గారికి తెలుగులో చేస్తున్నాను, తమిళనాడులో విక్రమ్ గారికి అండ్ కల్కీలో బచ్చన్ సార్కి. బట్ అది నేను తర్వాత చెప్తాను, దానికి ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. హరి, మే గాడ్ బ్లెస్ యూ. ట్రాన్స్ఫర్ ఫలితాలతో 1, 2, 3, 4, 5, 10లోపు 6 ర్యాంకులు, 100లోపు 75 ర్యాంకులతో నారాయణ ప్రపంచం. బాగా మీరు నాకంటే బాగా చెప్తుంది. ఇటు మా రాధాకృష్ణ కూడా చైతన్యకి చెప్తాడు, బట్ ఈజ్ ఆల్సో సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మీకు కూడా అవకాశాలు ఉన్నాయి, మీరు బాగా చెప్తే నేను తప్పకుండా మీకు అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.